ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని ఆఫీషియల్. అందరికీ ముందుగా అయితే హ్యాపీ సండే. మేము ఎక్కడికి వెళ్తున్నామా అని చూస్తున్నారా? మేమైతే కోటికి వెళ్తున్నాము. కోటి ఎందుకు వెళ్తున్నామా అంటే మా బావ ఫోన్ అయితే పగిలింది. అది చేయించడానికైతే మేము కోటికి వెళ్తున్నాము. ఫోన్ చేయించడానికి ఎంత దూరం వెళ్ళాలి. మనకైతే తక్కువ ప్రైస్లో ఫోన్ చేయించుకోవాలంటే అంత దూరం అయితే వెళ్ళాలి. హ్యాబిట్స్ దగ్గర గుజరాత్ గల్లీలో అయితే ఫోన్ రిపేర్ చేస్తారు. అక్కడ మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ రిపేరింగ్ కానీ అమ్మడం కానీ బ్లూటూత్, డీజే బాక్స్లు, ఆల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్లేస్ అయితే అది. తక్కువ బడ్జెట్లో మనకి బెనిఫిట్ అయ్యే కాస్ట్లో అయితే అక్కడ ఉంటాయి. అందుకే మేమైతే ఎప్పుడు నా ఫోన్ పగిలినా, మా బావ ఫోన్ పగిలినా, మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ ఎవరి ఫోన్ పగిలినా చేయించడానికి అయితే అక్కడికి వెళ్తాము. ఇక్కడైతే ట్యాంక్ బండ్ చూడండి. ఇదైతే ఫ్రైడే తీసిన వీడియో. ఈవినింగ్ 3:30-4 అరౌండ్లో అయితే అసలు మొత్తం మంచు పొగ నిండిపోయింది. ట్యాంక్ బండ్ అంతా అసలు ఏమీ కనిపిస్తలేదు. అందులో వాటరు, బుద్ధుడు, అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటరీ ఏరియా అసలు ఏవి కనిపిస్తలేదు. మొత్తం మంచుతో నిండిపోయింది. ఈవినింగ్ 3:30-4 అరౌండ్ ఆ టైంలో ఈ వీడియో అయితే వ్యూ బాగుందని చెప్పి అయితే తీసిన. ఇక్కడైతే కబూతర్లు ఉన్నాయి. ఫోటోషూట్స్కి ఆల్మోస్ట్ ఇక్కడనే తీయించుకుంటారు చాలామంది. అయితే అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా మనకి అమరవీరుల స్తూపం అంటారు దాని వెనకాల అయితే బిర్లా మందిర్. అందరూ వెళ్ళే ఉంటారు. ఇక్కడ మా రిత్త చూడండి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తుంది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఉంది చూడండి, అది ఎంతమందికి తెలుసు? అదైతే హ్యాబిట్స్ ఏరియాలో హైయెస్ట్ బిల్డింగ్ అని అయితే అంటారు. గూగుల్లో కొడితే వస్తుంది. దాని పేరైతే నాకు తెలియదు, కానీ హ్యాబిట్స్లో హైయెస్ట్ బిల్డింగ్ అంటే అదే. అయితే మొత్తానికైతే ఫోన్ షాప్ రిపేర్ చేసే ఏరియాకి అయితే వచ్చేసినాము. మా బావ అయితే ఫోన్ రిపేర్ చేయించుకుంటుండు. అతనైతే తెలిసిన ఆయననే మా బావకి. అయితే వీడియో అట్లా లైట్గా తీసిన. తక్కువ కాస్ట్లో అయితే అవుతాయి. ఇక్కడ మనం ఫోన్ సెల్ పాయింట్లో ఇచ్చినట్టయితే 3,000-5,000 ఖచ్చితంగా తీసుకుంటారు. డిస్ప్లే వెనుక గ్లాస్ మొత్తం చేంజ్ చేయడానికి. మా బావదైతే అక్కడ డిస్ప్లే, గ్లాస్, పౌచ్ అన్నీ 1,250 రూపీస్లో అయితే అయిపోయింది. నేను కూడా ఒక పౌచ్ తీసుకున్నా. ఇక్కడైతే మన కళ్ళ ముందే రిపేర్ చేస్తారు. మనం నిల్చున్నంతసేపట్లో 5-10 మినిట్స్లో మనకి ఫోన్ మన చేతికి ఇచ్చేస్తారు. చూడండి మొత్తం ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. ఈ మొత్తం ఏరియా మొత్తం దీన్ని గుజరాత్ గల్లీ హ్యాబిట్స్ దగ్గర అంటారంట. నాకు కూడా తెలియదు పెద్దగా ప్లేసెస్, ఏరియాలు చూపించుతున్నా. ఎవరికైనా యూజ్ అయితే కావాలి అనుకుంటే వెళ్ళి చేయించుకోండి. తక్కువ కాస్ట్లో బాగుంటుంది. గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను, కానీ ఫోన్ అయితే నడుస్తుంది. మనకు మంచిగా కావాలంటే షోరూమ్లలో చేయించుకోవాలి. మనం షోరూమ్లలో అంతా చేయించే బడ్జెట్ అయితే మన దగ్గర ఉండదు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే బెనిఫిట్ అని అయితే చెప్పొచ్చు. ఇక్కడైతే దిల్సుఖ్ నగర్, సుల్తాన్ బజార్ ఇంకా ఏదో ఉంది. ఇక్కడ మొత్తం మార్కెట్, స్ట్రీట్ షాపింగ్ చేస్తారు కదా, అక్కడైతే చేసుకోవచ్చు. తక్కువ రేట్లో బాగుంటాయి అన్నీ. అక్కడైతే కనిపిస్తుంది కదా దూరంగా ఉస్మానియా మెడికల్ కాలేజ్. అవైతే అన్నీ అట్లా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చిన. మెట్రో అయితే పోతుంది మేము పోయే టైంకి. సౌండ్ బాగుంటుంది దాన్ని వింటుంటే. ఇక్కడైతే పూలదండలు తక్కువ కాస్ట్లో వచ్చేసాయంట. ప్లేస్ ఏరియా అయితే నాకు తెలియదు, కానీ చూపించుతున్నా. ఫ్రూట్స్, మొత్తం ఫ్రూట్ మార్కెట్. ఇక్కడైతే ప్లేస్ పేరు అంత తెలీదు. దీని పేరు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు కూడా తెలీదు. క్లాక్ టవర్ అని నేను అనుకుంటున్నా, అంటే నార్మల్గా. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అయితే నాంపల్లి, లక్డికపూల్, కోటి ఇదైతే హ్యాబిట్స్ అంట. ఇక్కడైతే మొత్తం ఫోన్ పౌచ్లు అయితే ఫేమస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్ పౌచ్లు అయితే ఉంటాయి అక్కడ. రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి బిల్డింగ్, మళ్ళీ దాన్ని దగ్గర నుంచి చూడాలంటే కింద పడిపోతున్నట్టే ఉంటుంది బండి మీద నుంచి. అయితే ఇది ఎన్ని ఫ్లోర్లో కౌంట్ చేద్దామంటే ఎప్పుడు కౌంట్ చేద్దామన్నా నాకు కుదరదు, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం అక్కడ నుంచి. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పండి నాకైతే. చూడండి ఎంత దగ్గర నుంచి తీసిందో. ఇంత పైకి పెడితే ఫోన్ నేనే పడిపోయేటట్టున్నా. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ట్యాంక్ బండ్ సైడ్ నుంచి అయితే వెళ్ళినాము. మొత్తం నెక్లెస్ రోడ్ మొత్తం చుట్టేసుకుంటా కనిపిస్తుంది. అయితే అందరికీ తెలుసు కదా సెక్రటరేట్ ఏరియా, అంబేద్కర్ స్టాచ్యూ, అమరవీరుల స్తూపం అన్నీ అయితే కవర్ చేసుకుంటూ వచ్చేసిన. నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎంత పెద్దగా ఉంటుందో కదా సెక్రటరేట్ ఏరియా.
ఇదంతా అయితే మన కేసీఆర్ అయితే కట్టించిండు. కేసీఆర్ కట్టించినాక అయితే మన రేవంత్ రెడ్డి అయితే పాలిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందులో రేవంత్ రెడ్డి ఉంటాడు. అట్లా పోదాం పదండి. ఇదైతే ట్యాంక్ బండ్లో బ్యాక్ సైడ్ ఇది అయితే అంబేద్కర్ స్టాచ్యూ. ఇది ప్రసాద్ థియేటర్ అంట. నాకు కూడా తెలీదు, మా బావ చెప్తుంటే నేను క్యాప్చర్ చేసుకుంటున్నా. ఇక్కడైతే ఎగ్జిబిషన్ నడుస్తుంది నెక్లెస్ రోడ్ దగ్గర. హార్స్ రైడింగ్, ఐస్ క్రీమ్ బండ్లు, జైంట్ వీల్, మంచిగా హవా ఉంది అక్కడైతే నెక్లెస్ రోడ్లో. ఎప్పుడు పోయినా మంచి పండగ వాతావరణం ఉంటుంది అక్కడ. హాలిడేస్, ట్రిప్స్ అన్నీ ఎక్కడెక్కడ వాళ్ళు అయితే వచ్చి చూస్తూ ఉంటారు. ఇదైతే మన లవ్ హైదరాబాద్ అందరికీ తెలుసు. ఆ తర్వాత అయితే ఇదైతే డబల్ బస్సు ట్రిప్స్. ఇక్కడ మొత్తం ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఏవి ఉన్నాయో అన్నీ అయితే ట్రిప్ అది తీసుకొని వెళ్ళి చూపించుతుందంట టూరిస్టులకి అయితే. అది ఇక్కడైతే 2 రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ తర్వాత డబల్ బస్ని అయితే ఇక్కడ వాష్ చేస్తున్నారు. అది ముందు చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది అప్పుడు, రైల్ కోచ్ రెస్టారెంట్ అని. ఆ రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే మన నెక్లెస్ రోడ్ దగ్గర అయితే ఉంది. అక్కడ ఉంది కదండి అదే. ఇదైతే మన లోకల్ ట్రైన్ ఎంఎంటీఎస్, అందరికీ తెలిసిందే. లక్డికా పూల్ అటు ఇటు వెళ్తుంది అది లోకల్లో. ఇది జల విహార్. మొత్తం నెక్లెస్ రోడ్లో మనం ట్రిప్ వేయాలి హాలిడేకి అనుకుంటే బెస్ట్ హైదరాబాద్లో అన్ని దగ్గరలో ఉండేదైతే ఇది అందరికీ తెలుసు. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అంటే వైరల్ లేక్ ఫ్రంట్ పార్క్. ఇది మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అయితే 50 రూపీస్ అడల్ట్స్కి, కిడ్స్కి అయితే 30 or 20 ఉండే. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు దాని ఎంట్రీ ఛార్జ్. ఇది ఎగ్జిట్ గేట్, అది మెయిన్ ఎంట్రీ గేట్. ఆ తర్వాత అయితే సంజయ్ పార్క్. మా వరకు అయితే కొంచెం వీడియో నాకు వెళ్ళి చూపి మమ్మీ అంటే చూపిస్తుంటే తనైతే ఎక్కిరిస్తుంది. ట్యాంక్ బండ్ చూసినా అని అయితే మా డాడీ అని అయితే చెప్తుంది వీడియోలో. మంచిగా ఎంజాయ్ చేసింది మా రితు అయితే అన్నీ చూసుకుంటా. ఎప్పుడు అటు సైడ్ కోటి ఏరియాకి వెళ్ళినా మా బావ అయితే నన్ను మా రితుని అయితే తీసుకొని పోతాడు. ఎందుకంటే అవన్నీ చూడొచ్చు, మా రితుకు కూడా చూపించవచ్చు అని. అయితే నార్మల్ టైంలో వెళ్ళొచ్చు కానీ ఫ్రీ టైం దొరకదు. వెళ్ళాలనుకుంటే అది అటే పోతుంది. ఇక అట్లా వెళ్తూ ఉంటాము, అన్నీ చూసుకుంటూ వస్తాం. ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయినాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.